ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అనేవి అప్లై చేసుకోవడానికి మొదలు కాబోతుంది. సో, ఈ కార్పొరేషన్ లోన్స్ అనేవి మన మొబైల్‌లోనే ఏ విధంగా అప్లై చేసుకోవాలి? ఎంతవరకు లోన్ వస్తుంది? ఎంతవరకు సబ్సిడీ వస్తుంది? ఇవన్నీ పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎక్కడ దొరకదు కాబట్టి. సో, వివరాలకు వెళదాం. ముందుగా అప్లికేషన్ అనేది చాలామంది ఫిలప్ చేయడానికి గాబరా పడిపోతుంటారు. మీకు సింపుల్‌గానే చెప్తాను చూడండి. అప్లికేషన్ లింక్ అనేది నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్‌లో కామెంట్ సెక్షన్‌లో పెట్టాను. సో, ఈ లింక్ అనేది ఓపెన్ చేసుకోండి. ఈ లింక్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సంబంధించిన ముందు జిల్లానైతే ఎంచుకోవాలి. ఇక్కడ అన్ని జిల్లాలైతే ఉంటాయి. మీరు ఏ జిల్లాకు చెందినవారో ఆ జిల్లానైతే ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత ఇక్కడ తప్పనిసరిగా మీరు ఎస్సీ కుటుంబానికి చెందిన వారై ఉంటారు కాబట్టి మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క ఫోన్ నెంబర్ తప్పనిసరిగా పనిచేస్తున్నది వేయండి. ఓటీపీ అనేది వస్తుంది. ఈ ఓటీపీ చెప్తేనే అప్లికేషన్ అనేది ప్రాసెస్ అవుతుంది. ఆ తర్వాత మీ ఆధార్ కార్డ్‌లో ఉండే పేరు ఏదైతే ఉందో సేమ్ అదే పేరుని ఇక్కడ మీరు రాయవలసి ఉంటుంది. దాంతో పాటు మీరు తర్వాత నెక్స్ట్ ఈ విధంగా అయితే ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క ఫాదర్ పేరు లేదా హస్బెండ్ పేరు లేదా గార్డియన్ పేరు అనేది రాయాలి. ఆ తర్వాత మీరు ఫీమేల్ అయితే మేలు, మేల్ అయితే ఫీమేలు ఇవి 2 పెట్టుకోవాల్సి ఉంటుంది. సో, డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా క్యాస్ట్ అనేది ఇక్కడ తప్పనిసరిగా ఉండాలి. సో, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ క్యాస్ట్ అనేది ఎస్సీ అనేది ఆప్షన్ తీసుకున్న తర్వాత ఎస్సీలో ఉండే సబ్ కేటగిరీస్ అన్నీ కూడా వస్తాయి. ఇక్కడ ఆ కేటగిరీని కూడా ఎంచుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది. దీంట్లో టిక్ బాక్స్ ఇచ్చేసి మీరు సబ్మిట్ చేసినట్లయితే మీకు ఒక ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. ఈ ఓటీపీ మీరు ఇచ్చిన ఇందాక ఏదైతే నెంబర్ ఉంటుందో దానికి వస్తుంది. ఒక ఫోన్ నెంబర్‌కి ఒక అప్లికేషన్ మాత్రమే తీసుకుంటారు. సో, మీరు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే పెట్టడానికి లేదు. అదేవిధంగా ఒక రేషన్ కార్డ్‌కి ఒక అప్లికేషన్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఇవి నిబంధనలనమాట. సో, దీనికి ఇప్పుడు అప్లై చేసుకునే దానికంటే ముందు మీరు కొన్ని విషయాలైతే తెలుసుకోవాలి. వాటిని మీకైతే ఇప్పుడు చెప్తాను. ఆ తర్వాతే మీరు అప్లై చేసుకోవాలా? లేదా అనేది తెలుసుకోవాలి. ముందుగా వాటిని అంశాలను ఒకసారి సో, ఇక్కడ మీరు ఎవరు ఈ పథకానికి అర్హులు? అంటే ఈ స్కీమ్‌కి, ఈ లోన్స్‌కి ఎవరు అర్హులు ఒకసారి చూస్తే, ఎస్సీ కులానికి సంబంధించిన వారందరూ కూడా ఈ కార్పొరేషన్ లోన్‌లకైతే అర్హులే. కానీ, ఈ రూల్స్ అనేవి పాటించాలి. ఇది ముఖ్యంగా ఎవరైతే ఎస్సీ కులాల్లో చెంది ఉన్న యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిర్దేశించి తీసుకొస్తున్నది ఈ లోన్స్. ఆంధ్రప్రదేశ్ నివాసితులే ఉండాలి. తప్పనిసరిగా ఎస్సీ కులానికి చెందిన వారే ఉండాలి. 18-50 సంవత్సరాల వయసు ఉండాలి. ఇక కుటుంబ వార్షిక ఆదాయం అంటే సంవత్సరానికి గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000, పట్టణ ప్రాంతాల్లో 2,00,000 లోపు ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవడానికి అర్హులు. ఇక ఇక్కడ మెయిన్ కండిషన్ ఏందయ్యా అంటే గతంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి లోన్ అయితే పొంది ఉండకూడదు. ప్రభుత్వం నుంచి అందించే ఏదైనా లోన్ కానీ మీరు అప్లై చేసుకొని ఉండకూడదనమాట. ఒకవేళ పొంది ఉండకూడదు. ఇక ఈ లోన్ ఎంత వస్తుంది? ఎంతవరకు ఇస్తారనేది చూస్తే ఇక్కడ లోన్ అమౌంట్ అనేది మీరు ఎంచుకున్న వృత్తిని బట్టి ఉంటుంది. ప్రభుత్వం ఇస్తున్నది గరిష్టంగా రూ. 1,00,000 నుంచి 10,00,000 వరకు అయితే ఈ లోన్స్‌ను ఇవ్వడం జరుగుతుంది. మంజూరు చేస్తుంది. అందులో 50% సబ్సిడీ అయితే ఉంటుంది. 50-60% అంటున్నారు మరి. సో, ఈ 50-60% అంటే దాదాపు 5,00,000 నుంచి 5,50,000 వరకు అయితే ఉండవచ్చనైతే అంచనా ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం ప్రభుత్వం చెప్తుంది కేవలం 5,00,000 వరకు మాత్రం సబ్సిడీ రూపంలో 50% అయితే అందిస్తుంది. అంటే మిగిలిన మొత్తానికి కూడా మీరు ఒకవేళ 10,00,000 యూనిట్‌కి మీరు అప్లై చేసుకుంటే 5,00,000 వరకు మీకు లోన్ అనేది శాంక్షన్ అవుతుంది. మిగతా 5,00,000 అనేవి గవర్నమెంట్ నుంచి అయితే సబ్సిడీ వస్తుంది కాబట్టి ఈ సబ్సిడీ పోను మిగిలిన 5,00,000కి ఏవైతే ఉంటుందో అది ఈఎంఐ ప్రతి నెల మీరు కట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, ఇది మీరిక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో, ఎలా దరఖాస్తు చేసుకోవాలి? మీకు చెప్పాను కదా! ముందుగా ఈ వెబ్‌సైట్ అనేది ఉంటుంది. ఈ వెబ్‌సైట్ లింక్ అనేది ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఆ లింక్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు రిజిస్ట్రేషన్స్ అని ఉంటుంది. రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేసుకుంటే మీకు ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో ఆధార్ కార్డు, రేషన్ కార్డులోని వివరాలు, కుల ధృవీకరణ పత్రం, అదే మీరు ఎంచుకున్న వ్యాపారాన్ని అది ఎంత ఖర్చు అవుతుందో ఆ లిమిట్‌ని అంతా కూడా మీరు ఎంటర్ చేసి ఆ తర్వాత మీరు వన్స్ అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు అంతా డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి. ఈ లింక్ అనేది నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. మీకు కావాలంటే ఈ లింక్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇక దరఖాస్తుకు సంబంధించి ముఖ్యమైన తేదీలు ఒకసారి చూద్దాం. సో, దరఖాస్తు ప్రారంభం అనేది ఏప్రిల్ మనకి 11వ తేదీ నుంచి అయితే ప్రారంభం అవ్వబోతుంది. సో, ఏప్రిల్ 11వ తేదీ నుంచి మే నెల 20వ తేదీ వరకు అయితే అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. దాదాపుగా మనకి 30 రోజుల పాటు అంటే 30-45 రోజుల పాటు ఈ అప్లికేషన్స్ అయితే ఆన్‌లో ఉండబోతున్నాయి.
ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబిలిటీ ఉన్నవారు అప్లై చేసుకోండి. ఇక సబ్సిడీ ఎంత వస్తుందనేది చూస్తే మీరు ఎంచుకున్న వ్యాపారాన్ని బట్టి సబ్సిడీ అయితే అందుతుంది. ప్రభుత్వం అందించే గరిష్ట సబ్సిడీ మొత్తం 5,00,000 వరకు అయితే ఉంది. ఇక్కడ ఏ ఏ వ్యాపారాలకు లోన్ ఇస్తారు అంటే యూత్ ఎంప్లాయ్మెంట్లో గ్యారంటీలో భాగంగా ఈ లోన్స్ అనేవి వీటికి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ కొన్ని రకాల బిజినెస్లను అయితే ఇవ్వడం జరిగింది. వాటిలో కొన్ని మీకు చూపిస్తున్నాను. మెడికల్ షాపులకి, మెడికల్ ల్యాబులకి, ఎలక్ట్రానిక్ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్లకు, ఎలక్ట్రానిక్ ఆటోలకు, అదేవిధంగా 4 వీలర్ ప్యాసింజర్ కార్లకి, గూడ్స్ ట్రక్కులకి వీటికైతే ప్రస్తుతానికి లోన్స్ అనేవి ఇవ్వనున్నట్లయితే ఇక్కడ మనకి తెలుస్తుంది. ఇంకా కొన్ని యాడ్ అవుతాయి. అవి కూడా త్వరలో మనం చూద్దాం. ఇక కావాల్సిన డాక్యుమెంట్స్ అనేవి కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. తప్పనిసరిగా ఈ డాక్యుమెంట్స్ ఉంటేనే మీరు ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్‌కి అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్. లేకపోతే మాత్రం మీరు ఎస్సీ కార్పొరేషన్ లోన్‌కి అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవ్వదు. సో, ఆ డాక్యుమెంట్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. సో, తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉండాలి. అది కూడా ఏపీ నివాసితులే ఉండాలి. వాళ్ళకి మాత్రమే వస్తుంది. అదేవిధంగా రేషన్ కార్డు ఉండాలి. అంటే జగనన్న ఇచ్చిన రేషన్ కార్డు లేదా మనకి గతంలో డబ్ల్యూఏపీ నెంబర్‌తో ఉన్న రేషన్ కార్డులు ఏదైనా కానీ రేషన్ కార్డ్ అయితే తప్పనిసరిగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి ఈ రేషన్ కార్డ్‌ని నంబర్‌ని యూజ్ చేసి ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టడం జరుగుతుంది. ఈ ఒక్క అప్లికేషనే మీరు ఒక రేషన్ కార్డ్‌లో నలుగురుంటే నలుగురికి కలిపి ఒకటే అప్లికేషన్ అనేది తీసుకుంటుంది. మీ ఫ్యామిలీలో నేను పెట్టుకున్నాను ఎస్సీ కేటగిరీ కింద. ఇప్పుడు నా భార్య కూడా పెట్టుకోవచ్చా రెండో అప్లికేషన్ అయితే చాలామంది అంటూ ఉంటారు. రాదండి. కేవలం ఒక్క అప్లికేషన్ ఒక్క రేషన్ కార్డుకి మాత్రమే చూపిస్తుంది. మీరు రేషన్ కార్డ్ నమోదు చేస్తారు కాబట్టి ఆ రేషన్ కార్డే ఫ్రీజ్ అవుతుందన్నమాట. ఇక తప్పనిసరిగా ఎస్సీ కులానికి సంబంధించి ఉన్న ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కుల ధృవీకరణ పత్రం తీసుకోవాలి. తప్పనిసరిగా బ్యాంకు పాస్బుక్ ఉండాలి. మీరు ఏ బ్యాంకుకి అయితే అప్లై చేసుకుంటున్నారో ఆ బ్యాంకుకి సంబంధించి మీకు స్క్రూటినీ జరుగుతుంది. ఆ బ్యాంక్ వారు వచ్చి మీకు వెరిఫికేషన్ అయితే చేస్తారు. తప్పనిసరిగా మొబైల్ నెంబర్ అనేది ఉండాలి. మొబైల్ ఫోన్ నెంబర్ మీ ఆధార్‌కి లింక్ అయి ఉన్నదైతే ఇంకా మంచిది. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఎవరైతే రేషన్ కార్డ్ లేదనుకుంటారో వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీగా అయితే ఉండాల్సి ఉంటుంది. సో, ఇవన్నీ కూడా మీరు మీ దగ్గర అయితే పెట్టుకోండి. ఇక్కడ మీకు ఇంకొక అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను. సో, అదేంటంటే ఈనాడు పేపర్‌లో కూడా ఈ విధంగా అయితే ఆర్టికల్ పబ్లిష్ అయింది. యూనిట్ ఏర్పాటు అయ్యాకే లోన్ రాయితీ అనేది ఇస్తారంట. ఎస్సీ స్వయం ఉపాధి పథకాలకు మార్గదర్శకాలు అయితే విడుదల చేశారు. ఇక్కడ ఎస్సీ స్వయం ఉపాధి లో భాగంగా మార్గదర్శకాల్లో విడుదల చేయడం జరిగింది. ఈ నెల 11 నుంచి మే నెల 10వ తేదీ వరకు దరఖాస్తులు అయితే ఉంటాయి. 3 లక్షలకు మొదలుకొని 10 లక్షలకు పైబడి పెట్టుబడి వ్యయంతో యూనిట్‌ని అయితే ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రతి యూనిట్ ఏర్పాటుకు లబ్ధిదారుల వాటా 5% అయితే ఉంటుంది. ముందుగా 5% మీరు కట్టాల్సి ఉంటుంది. యూనిట్ వ్యయాన్ని బట్టి మనకి 50% నుంచి 60% వరకు లోన్ అమౌంట్ అయితే శాంక్షన్ అవుతుందని చెప్తూ ఉన్నారు. ఇక ఆటోలు, వ్యవసాయానికి డ్రోన్లు ఈ పథకం కింద అయితే రాయితీ కింద రుణాల రాయితీ కింద ఇస్తామంటూ కూడా చెప్తున్నారు. ప్యాసింజర్ ఆటోల ఏర్పాట్లు కూడా ప్రభుత్వం సహకారం అందిస్తుంది. సరుకుల రవాణా ట్రక్కు కొనుగోలుకు కూడా ఆర్థిక చేయూత ఇవ్వనుంది. 6,240 వాహనాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది. వ్యవసాయ రంగంలో డ్రోన్ల కొనుగోలుకు కూడా సహకారం అందిస్తుంది. ఎస్సీ రైతుల బృందానికి డ్రోన్లు అందిస్తారు. సర్వీస్ సెక్టార్లో 10,500 మందికి చేయూత అయితే ఇవ్వబోతూ ఉన్నారు. ఇది మనకి ఎస్సీకి సంబంధించి ఉన్న లోన్లో. ఇక యూనిట్ ఏర్పాటు ప్రారంభించిన తర్వాత 6 నెలలకు ఒకసారి జియో ట్యాగింగ్ అనేది చేస్తారు. ఆ తర్వాత మరో 2 నెలల్లో థర్డ్ పార్టీ వారైతే తనిఖీ చేస్తారు. ఈ తనిఖీలన్నీ అయిపోయిన తర్వాత వీటన్నిటితో పాటు యూనిట్ ప్రారంభించిన 2 ఏళ్లు బ్యాంకు రుణ వాయిదాలు సక్రమంగా చెల్లిస్తేనే లబ్ధిదారుడికైతే లోన్ అనేది అందించడం జరుగుతుంది. అప్పటి వరకు ప్రభుత్వం విడుదల చేసే రాయితీని లబ్ధిదారుడి పేరుడు మీద ప్రత్యేక మనకి అకౌంట్లో అంటే టర్మ్ డిపాజిట్ రిసిప్ట్‌కు అకౌంట్‌కి అయితే జమ చేస్తూ ఉంటారు. మీకైతే ఈ రాయితీ అమౌంట్ అనేది ఎవరు ఖచ్చితంగా మీరు 2 ఇయర్స్ పాటు ఈ లోన్‌కి సంబంధించి పేమెంట్ అనేది రెగ్యులర్‌గా చేస్తూ ఉండాలి. సో, ఇది దీనికి సంబంధించి మెయిన్ నియమం. అప్పుడే మీకు సబ్సిడీ అమౌంట్ ఏదైతే ఉందో ఇది మీ అకౌంట్‌లోకి రావడం జరుగుతుంది. సో, ఇది మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ చెప్పాననుకుంటున్నాను. సో, ఇంకా మీకేమన్నా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి, రిక్వైర్ ఉందంటే మాత్రం తప్పనిసరిగా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో, ఇది ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ మనకి లోన్ అప్లికేషన్ ప్రాసెస్.